హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం గీతాకృష్ణలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నటువంటి ఆల్ శారీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీరామ్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు మనకి లైట్ వెయిట్ లో చమంతక పట్టు చూపిస్తున్నామండి. పట్టు ఇదైతే లైట్ వెయిట్ పట్టు వస్తుంది. లైట్ వెయిట్ పట్టు. ఓకే, పికాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంది శారీ. టోటల్ శారీ అంతా ఓపెన్ చేద్దాం. ఇది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారండి ఈ శారీకి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు అంతా కూడా మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో మిడిల్ పార్ట్లో అంతా కూడా సన్నటి లైన్స్ లాగా జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ టైప్లో మనకి మిడిల్ పార్ట్లో ఇచ్చారు. టూ సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే ఒక టర్నింగ్ క్రీపర్ని మరీ స్మాల్ సైజ్లో కాకుండా లెంతీగా ఉండే విధంగా 1 మీటర్ ఆల్మోస్ట్ పళ్ళు అంతా కూడా కవర్ అయ్యే విధంగా టూ సైడ్స్ బోర్డర్ కూడా ఇచ్చారు. అక్కడంటే మనకి మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఓన్లీ గోల్డ్ కలర్తో మాత్రమే ఇచ్చారు. ఇక్కడ శారీలో చూసినట్లయితే పింక్ కలర్ పళ్ళులో పింక్ కలర్ ఏదైతే ఉందో మజంటా పింక్, ఆ కలర్ని ఇక్కడ మ్యాచ్ చేశారనమాట. చిన్న చిన్న బుటీస్ని, క్యూట్గా ఉన్నటువంటి బుటీస్ని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. పైన బోర్డర్ నార్మల్గా కడ్డీ బోర్డర్ ఉంటుందండి. కింద బోర్డర్ అనేది మనకి టోటల్గా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి ఈ బోర్డర్ అనేది శారీ ఎండింగ్ వరకు కూడా పీకాక్స్తో మనకి ఒక బోర్డర్ స్టైల్లో లుక్ తీసుకొచ్చే విధంగా కంటిన్యూగా అనమాట. మధ్యలో క్రీపర్ అనేది ఎక్కువగా యాడ్ చేసి గ్యాప్స్ రాకుండా 1 by 1 పీకాక్స్ కనిపించే విధంగా బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో బాగా హైలైట్ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి మధ్యలో చిన్న బూటీస్, కింద వచ్చేసరికి డిజైనర్ బోర్డర్తో కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ అండి. కాంట్రాస్ట్ వస్తుందండి. కాంట్రాస్ట్. దీనికి మనం గోల్డ్ కలర్ తో కానీ లేకపోతే పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో కానీ ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 7390 రూపీస్ అండి. 7390 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. ఇప్పుడు డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్పాము. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటాయి. ప్యూర్ కంచిపట్టు శారీస్ మీద 50% డిస్కౌంట్, అలాగే లైట్ వెయిట్ ఉప్పాడ టైప్ ఆఫ్ శారీస్ మీద 40% డిస్కౌంట్, టోటల్గా డిజైనర్ శారీస్ మీద అప్ టు 50% డిస్కౌంట్ అనేది ఉంటుంది మంత్ ఎండింగ్ వరకే. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. ప్రతిభ పట్టు అండి, లైట్ వెయిట్ ఎల్లో అండ్ మరూన్ బ్రైడల్ కలెక్షన్. టోటల్ గా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మరూన్ కలర్ తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. పళ్ళులో ఉన్న డిజైన్ అలాగే సారీలో ఉన్న డిజైన్ కి వేరియేషన్ ఉంటుందండి. ఇక్కడంతా కూడా మనకి మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక సన్నటి క్రీపర్ పార్ట్ ని ఆల్ ఓవర్ అంతా కూడా గ్యాప్ అనేది కనిపించకుండా ఫుల్ గా డిజైన్ చేశారు. అక్కడక్కడ మనకి రెడ్ కలర్ అండ్ పింక్ కలర్, ఈ 2 కలర్స్ టచ్ చేశారనమాట విత్ గోల్డ్ కలర్ తో. సారీ ఓపెన్ చేద్దాం. మంచి ట్రెడిషనల్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూసినట్లయితే మరూన్ కలర్, పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన లీఫ్ వర్క్ అలాగే లోపల చిన్న మ్యాంగో, డిజైనర్ మ్యాంగోని కూడా యాడ్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, కాంట్రాస్ట్ బోర్డర్. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా మనకి జరీతో ఒక టర్నింగ్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో అంటే ఫ్లవర్కి అవుట్ లైన్, అలాగే ఇక్కడ లీఫ్ లోపల ఒక డ్రాప్ టైప్లో అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. సో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఇది మనకి లైట్ వెయిట్ లో బ్రైడల్ కలెక్షన్ ప్లస్ మనకి రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంటుందండి ఈ సారీ వచ్చేసి. మరి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి, సెల్ఫ్ డిజైన్ వస్తుంది. దీంట్లో డిజైన్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ లో వేరే డిజైన్ ఉంటుంది, అలాగే పళ్ళులో ఇంకొక డిజైన్ ఇచ్చారు, బ్లౌజ్ పార్ట్ లో ఇంకొక వేరే డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం పళ్ళు కలర్ ఏదైతే ఉందో మరూన్ కలర్, ఆ కలర్ ఉంటుంది. అలాగే బోర్డర్స్ కూడా సేమ్ అండి. సారీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే బోర్డర్స్ 2 సైడ్స్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి 2730 రూపీస్ అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ పై రీజనబుల్ ప్రైస్ అని చెప్పి 2730 రూపీస్. 2730 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మంచి బ్రైడల్ కలెక్షన్, లైట్ వెయిట్ అండ్ రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మధువని సిల్క్ అండి. ఇది మధువని సిల్క్, గ్రీన్ కలర్ అండ్ బ్లూ 2 కలర్స్ మిక్సింగ్ అండి ఈ సారీలో. 2 కలర్ మిక్సింగ్. దీంట్లోనే మనకి లైన్స్ కూడా వస్తుంటది. ఓకే, ఈ శారీలో ఫస్ట్ మనం పళ్ళు చూద్దామండి. పళ్ళు చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్లో ఒక లేయర్ టైప్లో కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్తో ఆరో మార్క్ అండ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారండి ఈ శారీలో డిజైన్. అలాగే టోటల్ శారీ అంతా కూడా చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నీతతో ఒక చిన్న బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ లైన్స్ వైజ్గా ఇచ్చారు. దాని కింద మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. 2
సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కాకపోతే కింద కొంచెం బిగ్ సైజ్లో ఉంటుందన్నమాట. పైన బోర్డర్ కన్నా కూడా కింద బోర్డర్ అనేది కొంచెం బిగ్ సైజ్లో. మెయిన్ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ శారీకి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి విత్ జూట్ మిక్స్తో జూట్స్ లైన్స్ లాగా వస్తుంది లైన్స్ వైస్గా టోటల్ శారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్ ఉంటుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పింక్ కలర్ వచ్చిందండి. శారీలో పింక్ అనేది ఎక్కడ అంటే చిన్న బోర్డర్, ఆ బోర్డర్ లో మాత్రమే మనకి పింక్ కలర్ ఇచ్చారు. సో పింక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్, దట్టు మనకి కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. పళ్ళుకి బోర్డర్స్ ఇచ్చారు కదండి 2 సైడ్స్, ఆ బోర్డర్స్ లో అలాగే మెయిన్ బోర్డర్ లో డిజైన్ ఎలా అయితే వచ్చిందో ఆ ఎడ్జ్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, అదే టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 2545 రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ పోయి మీకు 2545 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ కొత్తపేట గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మధురై సిల్క్ అండి ఇది. మధురై సిల్క్ మ్యాంగో ఎల్లో షేడ్, లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఒక ఎడ్జ్ లో అంటే 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కాకుండా వేరియేషన్ చూపించారు. ఒక సైడ్ ఎడ్జ్ లో అంటే శారీలోకి వచ్చే పార్ట్ వచ్చేసి మనకి మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ లోపల బ్లూ కలర్ కాంబినేషన్ టచ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ లోపల పింక్ కలర్ టచ్ చేశారు. ఇలా బంచెస్ ఆల్టర్నేట్ గా మనకి ఒక బోర్డర్ స్టైల్లో ఉంటుంది. ఎడ్జ్ లో ఇంకొక బోర్డర్ చూసినట్లయితే కనుక జిగ్జాగ్ లైన్స్ లాగా ఇలాగే 2 కలర్స్ వేరియేషన్ తో ఇచ్చారు. ఎండింగ్ లో మనకి ఒక కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్, దాంట్లో కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారు. పైన బ్లూ కలర్ కాంబినేషన్, అది కూడా ఎల్లో కలర్ మిక్స్ తో కల్నిత బ్యాక్గ్రౌండ్ తీసుకుని 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. చిన్న బోర్డర్ సింపుల్ గా ఓన్లీ అవుట్ లైన్ లుక్ వచ్చే విధంగా. ఇదే బోర్డర్ ఇదే లెంత్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి బ్లూ కలర్ ఇచ్చారు కదా, కింద మనకి పింక్ కలర్ కూడా యాడ్ చేశారు. ఇట్లా అంటే 2 సైడ్స్ బోర్డర్ లో లెంత్ ఒకటే సైజ్ ఇచ్చారు, కానీ కలర్ లో మనకి వేరియేషన్ చూపించారు. మిడిల్ పార్ట్ శారీ చూసినట్లయితే మ్యాంగో ఎల్లో షేడ్, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. దాంట్లో ఏంటంటే పళ్ళులో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ వచ్చింది కదా, సేమ్ అదే కలర్స్ కాంబినేషన్ తీసుకుని ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ ని ఒక లీఫ్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. పింక్ కలర్ తో ఒక క్రాస్ లైన్, బ్లూ కలర్ తో ఒక క్రాస్ లైన్స్ తీసుకున్నారు. మిగిలిన పార్ట్ అంతా కూడా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ కుచ్చిళ్ళ పార్ట్ లో పైకి కనిపించే విధంగా లైన్స్ వైజ్ గా తీసుకున్నారనమాట. శారీ ఎండింగ్ వరకు కూడా ఇక్కడ ఏదైతే మనం గ్యాప్ చూస్తున్నామో ఈ గ్యాపే మెయింటైన్ చేశారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. ప్లేన్ అండి, సెల్ఫ్ సేమ్. కాంట్రాస్ట్ కూడా మనం పింక్ కావాలంటే పింక్, బ్లూ కావాలంటే బ్లూ డిజైన్ చేయించుకోవచ్చు. సేమ్ అంటే ప్లేన్ ఇచ్చేసారు, దానికి 1 సైడ్ బోర్డర్ కూడా ఇచ్చారు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో. ఈ సారీ కాస్ట్ ఎంతండి? 1255 రూపీస్ అండి. 1255 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ ఇది జైపూర్ నెట్టెడ్ సారీస్ అండి, లైట్ వెయిట్ జైపూర్ నెట్టెడ్ సారీ. ఈ సారీ స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఉంటుందండి. పళ్ళు చూసినట్లయితే కనుక ఒక హాఫ్ వచ్చేసి గోల్డ్ కలర్ ప్యాటర్న్, తర్వాత ఇంకొక హాఫ్ వచ్చేసి బ్లూ కలర్ ప్యాటర్న్ తీసుకున్నారు. ఈ బ్లూ కలర్ లో కూడా స్ప్రే టిష్యూ అంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి జరీది కూడా మిక్స్ చేశారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే పైన క్రీమ్ కలర్, తర్వాత బ్లూ కలర్ తీసుకున్నారు. అంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు ఈ సారీకి. మిడిల్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా ఉంటుంది. బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో, పళ్ళు ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్ ని మనకి కింద స్కర్ట్ బోర్డర్ లుక్ లో ఇక్కడ చూపించారనమాట. అంటే కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ టచ్ చేశారు. దానిపైన బిగ్ సైజ్ లో మనకి మ్యాంగో డిజైన్ కూడా ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ స్కర్ట్ బోర్డర్ అండ్ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఏమేం కలర్స్ వస్తాయండి? ఇంకా 5 కలర్స్ ఉన్నాయండి దీంట్లో. 4-5 కలర్స్ ఉన్నాయి. ఓకే. అయితే దీంట్లోనే మీకు ఏంటంటే సెల్ఫ్ లాగా డోరియా లైన్స్ ఉంటాయి దీంట్లో. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. దీనికి కాంట్రాస్ట్ ఇచ్చాడు, టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో. ఓకే, కాంట్రాస్ట్ ఇచ్చారండి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో. అంటే స్కర్ట్ బోర్డర్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్. ఇక్కడ మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చారు బ్లూ కలర్ తో. ఈ సారీ కాస్ట్ 2730 రూపీస్ అండి. 2730 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. వనస్థలిపురం షోరూంలో మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది. అలాగే ఫస్ట్ బ్రాంచ్ గీతాకృష్ణ కొత్తపేటలో ఉందండి. ఈ బ్రాంచ్లో వచ్చేసరికి రీసెంట్గా మనకి బొటిక్ కూడా ఓపెన్ చేశారు, డిజైనర్ బ్లౌజెస్ బొటిక్ అండి. నంబర్ ఆఫ్ వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి మీరు విజిట్ చేశారంటే తప్పకుండా మళ్ళీ వస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది లైట్ వెయిట్ కొచ్చిన్ సిల్క్ అండి. ఇది లైట్ వెయిట్ లో కొచ్చిన్
సిల్క్. మిడిల్ పార్ట్ చూసినట్లయితే అంటే పళ్ళు పార్ట్, పళ్ళులో అంతా కూడా మనకి హిల్స్ టైప్ డిజైన్ ఉంటుంది. కలర్ లో కూడా మనకి వేరియేషన్ కనిపిస్తుందండి. ఇక్కడ సిల్వర్ కలర్ కాంబినేషన్ హిల్స్ టైప్ లో ఇచ్చారు. ఇక్కడ మనకి కొంచెం కోరా కలర్ కూడా మిక్స్ చేసి హిల్స్ టైప్ లో ఉంటుంది. ఇక్కడ గోల్డ్ కలర్. మళ్ళీ అగైన్ ఇవే కలర్స్ అనేది మనకి రిపీట్ చేస్తూ పావు మీటర్ మాత్రమే మనకి ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే పళ్ళు ఇచ్చారనమాట. సేమ్ ఇప్పుడు మనం పళ్ళులో ఏదైతే హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ చూసామో అదే డిజైన్ని మనకి ఇక్కడ బోర్డర్లో కూడా ఇచ్చారు. తర్వాత 3 లైన్స్ మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు కదా, ఇక్కడ బిగ్ సైజ్లో ఇచ్చారు గోల్డ్ కలర్తో. దానిపైన మనకి సిల్వర్ కలర్ లైన్, అంటే ఈ సిల్వర్ కలర్ లైన్ అండ్ గోల్డ్ కలర్ ఆల్టర్నేట్గా మనకి సారీ మొత్తం కంటిన్యూ అయితే. పైన షోల్డర్ పార్ట్ చూద్దాం. అయితే పళ్ళులో 3 కలర్స్ చూసాం, గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అండ్ కోరా కలర్ కూడా మిక్స్తో. అదే కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక పాండ్లో లోటస్ ఫ్లవర్ ఉండే విధంగా తీసుకున్నారనమాట. అది సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసరికి కోరా కలర్ కాంబినేషన్, వేవీ లైన్స్ ఒక 4 లైన్స్ ఇచ్చేసి సేమ్ కోరా కలర్తో సేమ్ డిజైన్ ఇచ్చారు. ఇంకొకటేమో కింద ఒక వేవీ లైన్ లాగా తీసుకుని దాంట్లో గోల్డ్ కలర్ ఫ్లవర్. సేమ్ ఇవే కలర్స్ రిపీట్ చేస్తూ శారీ ఎండింగ్ వరకు కూడా మొత్తం అంతా కూడా కలర్ఫుల్ గా ఇచ్చారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. పింక్ వచ్చిందండి, ప్లెయిన్ వచ్చింది. ప్లస్ మనకి బోర్డర్ ఏదైతే తీసుకున్నామో హిల్స్ టైప్ ఆఫ్ కలర్ వేరియేషన్స్ తో సేమ్ అదే టైప్ బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2030 రూపీస్ అండి. ఓన్లీదే 2030 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత మాత్రమే రేట్స్ చెప్తున్నాము. ఈ ఆఫర్స్ అనేవి ఓన్లీ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటాయండి. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ధార్వాడి సిల్క్ సారీస్ అండి. ఇది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కొంచెం డార్క్ కలర్ ధార్వాడి సిల్క్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో చూసినట్లయితే 2 సైడ్స్ అడ్జస్ట్, అంటే మనకి ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ లైన్స్తో వేరియేషన్ చూపించారు. స్మాల్ సైజ్ లోపలికి వచ్చే వరకు స్మాల్ సైజ్ వచ్చే విధంగా ఇచ్చారు. అటు నుంచి కూడా మళ్ళీ సేమ్ స్మాల్ సైజ్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ని ఇచ్చారనమాట. ఈ లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అనేది పళ్ళు లోపల నుంచి స్టార్ట్ చేసి, అంటే పళ్ళులో లైన్స్ మీద కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేస్తూనే క్యూట్గా ఉన్నటువంటి లోటస్ ఫ్లవర్స్ని తీసుకుని సారీ ఎండింగ్ వరకు ఇచ్చారు. అలాగే బోర్డర్స్లో కూడా మనకి వేరియేషన్ చూపించారు. హాఫ్ పార్ట్ అంతా కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చి ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా డిజైనర్ క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట విత్ లోటస్ ఫ్లవర్స్ తో. అంటే ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనకి మ్యాచింగ్ మిస్ అవ్వకుండా లోటస్ ఫ్లవర్స్ తోనే హాఫ్ పార్ట్ ఎంటీగా, ఆ ఎంటీ పార్ట్ లో మనకి క్రీపర్ పార్ట్ అనేది క్రియేట్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ కలర్ కి చక్కగా బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. ఈ సారీకి మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చండి. ఫ్లవర్స్ కూడా కంటిన్యూ చేశారు. సేమ్ అండి, మనకి ఎట్లయితే ఉంటుందో మిడిల్ పార్ట్లో అదే సేమ్ కంటిన్యూ చేశారు. కావాలంటే మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైన్స్తో ఏదైనా మనం ప్యాటర్న్ డిజైన్ చేయించుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 1255 రూపీస్ అండి. ఓన్లీ 1255 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా అండి? కలర్ చాయిస్ ఉందండి, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మైసూర్ సిల్క్ సారీస్ అండి. ఇది మైసూర్ సిల్క్ సారీస్. ఓకే, డార్క్ మెరూన్ కాకుండా రెడ్డిష్ మెరూన్ కలర్ కాంబినేషన్, దాని మీద చిన్న చిన్న బుటీస్ తో డిజైన్ చేశారు సారీ అంతా. సారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు మెయిన్ కలర్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనిపైన ఏంటంటే మనకి 2 సైడ్స్ ఎడ్జెస్ లో 3 కలర్స్ వేరియేషన్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్, 3 కలర్ వేరియేషన్ తో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. తర్వాత మిడిల్ పార్ట్ లో కూడా మనకి ఇక్కడ ఏదైతే కలర్స్ యాడ్ చేశారో అవే కలర్స్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కి కింద మనకి ఒక ఫ్లవర్ డిజైన్, పైన ఇంకొక ఫ్లవర్ డిజైన్ యాడ్ చేశారనమాట. ఆల్టర్నేట్ గా మనకి ఇవే కలర్స్ రిపీట్ చేశారు. ఒక హాఫ్ మీటర్ కవర్ చేశారు పళ్ళు అనేది. టోటల్ సారీ మొత్తం చూద్దాం. ఇక్కడ గోల్డ్ కలర్ అంటే కడ్డీ బోర్డర్ ఇచ్చిన చోట సిల్వర్ కలర్ కాంబినేషన్ క్రీపర్ పార్ట్ ఇచ్చారండి. ఆ కింద వచ్చేసరికి దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. పైన గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ సిల్వర్ కలర్, కింద సిల్వర్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్. కడ్డీ బోర్డర్ అనేది సిల్వర్ కలర్, క్రీపర్ పార్ట్ అనేది గోల్డ్ కలర్ తో ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా ఇక్కడ ఏదైతే మీరు చిన్న చిన్న బూటీస్ చూస్తున్నారో ఇవే బూటీస్ కంటిన్యూ చేశారు. 3 కలర్స్ వేరియేషన్తో సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్, దాంతోపాటు బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు. టోటల్ సారీ అంతా ఆల్ ఓవర్ చాలా చిన్న చిన్న డిజైన్ ఇచ్చారనమాట దగ్గరగా. ఈ సారీకి బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది. సేమ్ కలర్ వస్తుందండి. ఈ సారీకి బ్లౌజ్ పళ్ళు కాదు కదా, ప్లెయిన్ ఇచ్చారా? ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, సారీ అంతా బూటీస్ ఇచ్చారు కాబట్టి బోర్డర్ కూడా మారుతుంది అక్కడ, టెంపుల్ టైప్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 895 రూపీస్ అండి. ఓన్లీ 895 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ హోల్సేల్ అండ్ రిటైల్ అండి. మనం బల్క్లో తీసుకున్నట్లయితే కనుక ఇంకా తక్కువ ప్రైస్కి పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వేరే ఇది బాల్చూరి సిల్క్ సారీస్ అండి, లైట్ వెయిట్ జూట్ మిక్స్ తో ఉందా ఇది జూట్ మిక్స్ వస్తుంది. ఓకే, పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. తర్వాత మిడిల్ బ్లాక్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ విత్ జూట్ మిక్స్ తో బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన గ్రీన్ కలర్, ఎల్లో కలర్, వైట్ అండ్ రెడ్ కలర్ 4 కలర్స్ కాంబినేషన్ తో మనకి బంచెస్ స్టైల్, ఆ బంచెస్ స్టైల్లో కూడా మనకి బ్లాక్ కలర్ డాట్ అనేది కనిపించే విధంగా ఉంటుంది. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో లైన్స్ ఇచ్చారనమాట, అంటే కడ్డీ బోర్డర్ టైప్లో. శారీ మొత్తం చూద్దాం. ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే చెక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. చెక్స్ టైప్లో కనిపిస్తుంది, అక్కడక్కడ స్ట్రోక్స్ లాగా కొంచెం బ్లాక్ కలర్ మార్క్స్ ఉన్నాయి. ప్లస్ స్ట్రైట్ లైన్స్ అన్ని రెడ్ కలర్, క్రాస్ లైన్స్ అన్ని బ్లాక్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే గ్రే అండ్ బ్లాక్ కలర్ లైన్స్, అటు ఇటు ఎడ్జస్ట్లో మనకి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. ఇదే బోర్డర్ శారీ మొత్తం కూడా రిపీట్ చేశారనమాట. మిడిల్ పార్ట్ ఇక్కత్ పట్టన్ వస్తుంది కదా మేడం, ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్, ఆ టైప్ లో ఇక్కత్ టైప్ లో డిజైన్ వస్తుంది. ఓకే, షోల్డర్ పార్ట్ లో మాత్రమే మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుందండి. ఆ తర్వాత మిగిలిన పార్ట్ మొత్తం సారీ ఎండింగ్ వరకు కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన ఇంతకు ముందు మనం బంచెస్ చూసాం కదా పళ్ళులో, అదే బంచ్ ని మనకి స్మాల్ సైజ్ లో ఇచ్చారనమాట. దాంట్లో బ్లాక్ కలర్ లైన్స్ తో పాటు సేమ్ కంటిన్యూ చేశారు. అక్కడక్కడ సింపుల్గా సింగిల్ ఫ్లవర్ కూడా యూస్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి అంటే పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి షోల్డర్ పార్ట్ తర్వాత స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అండి. వావ్, ఆల్రెడీ 2 నెక్ పార్ట్స్ కూడా మనకి డిజైన్ చేశారు. ప్లస్ బోర్డర్లో మాత్రం ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ ఎల్లో కలర్, అంటే ఇక్కడంతా కూడా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ బోర్డర్ సపరేట్గా వేరియేషన్ తెలియాలి కాబట్టి మనకి ఎల్లో కలర్ అనేది యూస్ చేశారు. నెక్ పార్ట్స్ మాత్రం మనకి ఇలా ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి టోటల్గా డిజైనర్ నెక్ పార్ట్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1075 రూపీస్ అండి. ఇది ఓన్లీ 1075 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయండి, అంటే మనకి డిజైనర్ గా డిఫరెంట్ మారుతుంటుంది మోడల్స్. ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి, డిజైన్స్ మాత్రం అంటే అప్పుడు అక్కడ ఏదైతే ప్రింట్ కనిపిస్తుందో మనకి సారీలో ఆ ప్రింటెడ్ లో మనకి వేరియేషన్స్ చూపిస్తున్నారు అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత అన్నారు? 1075 రూపీస్ అండి. ఓన్లీ 1075 రూపీస్. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ సారీస్ ఇది మైక్రో జార్జెట్ సారీస్ అండి. ఇది మైక్రో జార్జెట్, మైక్రో జార్జెట్ స్కర్ట్ బోర్డరా? కట్ బార్డర్ లో మనకి వీవింగ్ స్టైల్ లా వస్తుంది, వర్కే గానే. ఓకే, కలర్స్ కూడా మంచి లైట్ అండ్ డార్క్ కలర్స్ తీసుకున్నారు. రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. బార్డర్ స్టైల్ వచ్చి మనకి ఏంటంటే స్టెప్ పెడతాం కట్ బార్డర్ లాగా, మనకి స్టెప్ పెట్టినప్పుడు షోల్డర్ మీద వస్తుంది. ఓకే, ఫస్ట్ మెయిన్ బోర్డర్స్ చూద్దామండి. పైన రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా బాదం షేప్ లో ఒక 3 లైన్స్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన జరీ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి బోర్డర్ లో బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ తీసుకున్నారు కదా, అదే కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు. మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ ఎందుకు ఇచ్చారంటే బోర్డర్ని బాగా హైలైట్ చేయాలి, కింద స్కర్ట్ బోర్డర్ని, అంటే ఇక్కడ ప్లెయిన్ ఇవ్వాలి. ఇక్కడ కూడా గోల్డ్ కలర్ తీసుకున్నారు, క్రీమ్ కలర్ తీసుకుని దానిపైన డిజైనింగ్ మొత్తం కూడా గోల్డ్ కలర్తో ఆల్ ఓవర్ కనిపించే విధంగా క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఎక్స్ట్రా మనకి ఇంకొక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కలర్ఫుల్ గా ఉందండి, రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో. ప్లస్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్, మొత్తం ఒకటే టైప్ లో కాకుండా స్కర్ట్ బోర్డర్ లుక్ చూపించారు ఈ సారీలో. బ్లౌజ్ రెడ్ కలర్, బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ పార్ట్ లో ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కాకపోతే దీనికి మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, 3/4 హ్యాండ్స్ పెట్టుకుని. ఇక్కడ సేమ్ అండి మనకి సారీలో ఏదైతే హెవీ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 3895 రూపీస్ అండి. ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 3895 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నామండి. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటాయి, ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది ఆకృతి జార్జెట్ సారీస్ అండి. ఇది ఆకృతి జార్జెట్. పళ్ళు పాటు వచ్చేసి మనకి ఏంటంటే ఎల్లో కలర్ మీద ఎల్లో కలర్ తోని ఇట్లా కొంచెం వేవీ లుక్ కనిపించే విధంగా సెల్ఫ్ లైన్స్, కింద వచ్చేసరికి డౌన్ లో బ్లాక్ అండ్ ఎల్లో కలర్ లైన్స్ కనిపించే విధంగా వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మనకి రెగ్యులర్గా ఉండే సారీస్ ఈ బోర్డర్ అనేది స్కర్ట్ బోర్డర్ లుక్లో కింద చూపిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాకుండా పైన అంతా కూడా మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ లైన్స్ లాగా కొంచెం ఎల్లోలోనే డార్క్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తోని చిన్న బోర్డర్ స్టైలిష్గా ఇచ్చారనమాట. మిగిలిన పార్ట్ అంతా కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడంతా కూడా వేవీ టైప్ ఆఫ్ లైన్ వచ్చేసిన తర్వాత చిన్న డైమండ్ లుక్ వచ్చింది. మధ్యలో కూడా మనకి కొంచెం బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ చూపిస్తూనే దానిపైన వచ్చేసరికి క్రీమ్ కలర్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ సేమ్ అండి
అంటే బ్లాక్ కలర్ ప్లెయిన్ వచ్చి మళ్ళీ కింద లైన్స్ ఇచ్చారు. సారీ మొత్తం ఇలా మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి బార్డర్ కాంబినేషన్ కలర్ ఇచ్చండి దీనికి. దీంట్లో కూడా మనకి సెల్ఫ్ లైన్స్ వస్తుంది. బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు. బ్లాక్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ కలర్ కూడా బాగుందండి, దీనికి చక్కగా సూటబుల్ అయ్యే విధంగా ఉంది ఈ అంటే ఈ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్. ఈ సారీ కాస్ట్ 1030 రూపీస్ అండి. ఇది ఓన్లీ 1030 రూపీస్ అండి. ప్యూర్ జార్జెట్ మెటీరియల్, లైట్ వెయిట్ లో వచ్చింది. ప్యూర్ జార్జెట్ అంటే ఆల్మోస్ట్ 1500 అబోవ్ ఉంటుంది అనమాట. ప్లెయిన్ మనకి డిజైన్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. అంటే ఇప్పటిదాకా మనం సారీ చూసినాం కదా మేడం, ఇది పట్టు చూసాము, ఫ్యాన్సీలో చూసాము, పాలింగ్ మెటీరియల్ చూసాము. అయితే మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే హాఫ్ సారీస్ అన్నట్టు. ఓకే, ఇది స్కర్ట్ పార్ట్ అండి. పింక్ అండ్ పీచ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. పైన చూసినట్లయితే బెల్ట్ అనేది ప్లెయిన్ తీసుకున్నారనమాట. సాటిన్ క్రేప్ మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా సాఫ్ట్ నెట్ మెటీరియల్, జీరో నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని అది కూడా షిమ్మర్ నెట్ తీసుకున్నారండి. షైనింగ్ ఉంది. ప్లస్ కింద బోర్డర్స్ చూసినట్లయితే హెవీ బోర్డర్స్, దట్టు కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. పైన కింద వచ్చేసరికి గోల్డ్ కలర్, మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే సాఫ్ట్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని బ్లూ కలర్ కాంబినేషన్, దానిపైన కూడా పిటాయి వర్క్ తో విత్ చమ్కీస్ తో మనకి డిజైనింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ రిబ్బన్ వర్క్ స్టైల్లో ఉంటుంది, జాలీ వర్క్. ఇక్కడ మనకి ఏంటంటే సాటిన్ రిబ్బన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన కూడా పిటాయి వర్క్ తో యాడ్ చేశారనమాట. సీక్వెన్స్ లైన్స్ ఇచ్చారు. ఇది స్కర్ట్ పార్ట్ అండి. దీనికి బ్లౌజ్ అండ్ ఓని ఎలా వచ్చాయో చూద్దాం. లైట్ మెహందీ గ్రీన్ కలర్, సంపంగి కలర్ అంటారు కదా, సేమ్ షిమ్మర్ నెట్ మెటీరియల్ తీసుకున్నారు. దీనికి ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్ యాడ్ చేశారనమాట. మనకి నెట్ కూడా ఏంటంటే పాలింగ్ నెట్ లాగా ఉంటుంది. పాలింగ్ నెట్ లాగా. ఓకే, బోర్డర్ చూసినట్లయితే కింద దామన్ పార్ట్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేశారో కొంచెం జాలీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అది ఇచ్చారనమాట. 4 సైడ్స్ ఉంటుంది. 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఎక్స్ట్రా ఇంతకు ముందు బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ పైన మనకి పిటాయి వర్క్ విత్ చమ్కీస్ తో ఒక డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైనర్ బోర్డర్ ని ఇక్కడ ఇచ్చారు. అంటే 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్. దీనికి బ్లౌజ్ దీనికి వచ్చేసి పింక్ వస్తుందండి. ఓకే, బెల్ట్ పార్ట్ లో సాటిన్ క్రేప్ మెటీరియల్. ఇది వచ్చేసరికి బాడీ పార్ట్ అండి. దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చారు. స్కర్ట్ లో మనకి షిమ్మర్ నెట్ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో సేమ్ అదే నెటెడ్ మెటీరియల్ 3/4 హ్యాండ్స్ కానీ లేదు అంటే కనుక ఫుల్ హ్యాండ్స్ కూడా డిజైన్ చేసుకునే విధంగా ఇచ్చారు. కింద దామన్ పార్ట్ లో ఏదైతే మనకి ఇచ్చారో సేమ్ అదే బోర్డర్ కింద కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 2560 రూపీస్ అండి. ఇది యాక్చువల్గా హాఫ్ సారీస్ అనేది 3000 అబోవే ఉంటుందండి, కానీ ఇది మనకి ఆఫర్లో ఉంది కాబట్టి 3000 లోపే వచ్చేసింది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఓకే అండి, అంటే కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.